మిత్రమా, మంచివాడు ముందు కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. జీవితంలో ఎన్నో సాధించాలని అందరికీ ఉంటుంది మిత్రమా, కానీ టైం మాత్రం కొందరికే ఉంటుంది. ఉన్న టైంని మనము సద్వినియోగం పరచుకోవాలి. జీవితం అంటే ఏమిటో తెలుసా మిత్రమా? చావుకు బ్రతుకుకు మధ్య ఉన్న పోరాటమే జీవితం. ఉన్నంత వరకు సంతోషంగా ఆనందంగా జీవించు. 10 మందికి సహాయం చేయి. చరిత్రలో నిలిచిపోతావు శాశ్వతంగా. నువ్వు బ్రతుకున్నప్పుడు ఏం సాధించావు అన్నది నువ్వు చూస్తావు. నువ్వు చనిపోయిన తర్వాత ఏం సాధించావు అన్నది నీ ఆత్మ చూస్తుంది. నువ్వు నిజంగా ఈ జన్మలో పుట్టినందుకు సార్థకతం పొందాలి అంటే 10 మందికి మంచి చేయి. ఎవరు ఏమనుకున్నా నీ గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది సాధించేసే మిత్రమా. ఈ భవిష్యత్తును ఒక నిర్ణయించడం కాదు మిత్రమా, నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోవాలి. ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ తెలివి ఆ దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడు. ఇది గుర్తించుకో. మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదు మనం బ్రతకాల్సింది. మన గురించి మనకు మనం ఎంత విలువ ఇస్తున్నామన్నది మన కోసం మనం బ్రతికి చూపించాలి మిత్రమా. ఇదే జీవితం. యుద్ధంలో పోరాడేవాడు అందరికీ కనిపిస్తాడు, కానీ జీవితంలో పోరాడేవాడు ఎవ్వరికీ కనిపించడు. కానీ గెలుపంటే ఏంటో మనం పొందాక అప్పుడు అందరికీ కనిపిస్తాం మిత్రమా. అర్థం చేసుకోండి. మన భవిష్యత్తుని మనం నిర్ణయించుకోలేనప్పుడు ఇతరుల భవిష్యత్తుకు మనం ఏం దారి చూపిస్తామో ఆలోచించుకోండి. ప్రతి మనిషి ఎన్నో సాధించాలనుకుంటాడు మిత్రమా, కానీ కాలం గడిచిపోతుంది. ఉన్నంత వరకే మనం ఏదైనా సాధించాలి. అర్థం చేసుకోండి. కాలం మనకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ప్రయాణించినప్పుడు మనం ఏం చేయాలంటే కాలాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకోవాలి. కష్టపడాలి, సాధించాలి, సాధించి చూపెట్టాలి. భవిష్యత్తు అందరికీ అందంగా ఉండదు మిత్రమా. కొందరికి కఠినంగా, కొందరికి బలహీనంగా, కొందరికి బలంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కఠినమైన పరిస్థితులను కూడా మనం కఠినంగా కాకుండా బలంగా ఆలోచించుకుంటే జీవితం బలపడుతుంది. మనకు శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఆ దేవుడు మనకి ఇచ్చాడు మిత్రమా. గుర్తించుకోండి. కొంతమంది జీవితము అందంగా ఉంటుంది, కానీ ఆ అందంగా ఉండడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. దేవుడు జీవితం అందరికీ ఒకేలా ఇచ్చాడు మిత్రమా. కాకపోతే ఎవరెవరి పరిస్థితులను బట్టి వాళ్ళు మలుచుకుంటారు, మారుతారు. అప్పుడే వారి జీవితం ఇంకా బాగుంటుంది. నీకు చావు వచ్చినప్పుడు, చావాలి అనుకున్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి. ఎవరి కోసమో మనం చావడం ఎందుకు, ఎవరి కోసం మనం ఎందుకు చావాలి అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆ చావుకి భయం కలుగుతుంది. మన పుట్టుక ఎలా జరిగింది అన్నది మనకు తెలియకపోవచ్చు, కానీ మన బ్రతుకు ఎలా ఉండాలి అన్నది మాత్రం మనం నిర్ణయించుకోవాలి. మన బ్రతుకుని మనం నిర్ణయించుకోలేము అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి మన జీవితాన్ని నిర్ణయిస్తారు. గుర్తుంచుకోండి మిత్రమా. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బాగుపడదు. ప్రపంచం చరిత్ర మనం మార్చలేకపోవచ్చు, కానీ మన చరిత్రను మనం మార్చుకోగలం. ఆ శక్తి ఆ దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఒక్కరూ వాళ్ళ చరిత్రను వాళ్ళు మార్చుకుంటే ఈ ప్రపంచమే ఒక చరిత్ర అవుతుంది. మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవాలి. మన భవిష్యత్తు మీద మనమే హక్కు సాధించాలి. మన భవిష్యత్తుకు పునాది బాటను మనమే వేసుకోవాలి. ఈ మధ్య లోకంలో మానవత్వం చచ్చిపోతుంది మిత్రమా. ఏమంటారు? ఒప్పుకుంటారా ఈ నిజాన్ని అందరూ? జీవితంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు మిత్రమా, కానీ మన జీవితానికి మనమే ఒక పాఠం కావాలి. భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పుడు మనం కష్టపడాలి, తప్పదు. కోట్ల డబ్బు సంపద ఉన్నవాడు కూడా ఏమీ పని చేయకుండా తిని కూర్చుంటే కొండలు కూడా అరిగిపోతాయి మిత్రమా. గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే విలువుంది. అది ఎవరికి అంటే, ఒకటి డబ్బున్నవాడికి, 2 పని తెలిసిన వాడికి. మనుషులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ అందమైన మనసు కొందరికే ఉంటుంది. మంచి మనసు అనేది కొందరికి మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి. బాయ్ బాయ్.